హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సంవత్సరంలోని అన్ని మాసాల కంటే ఆషాఢ మాసాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అసలు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు? ఇవన్నీ సందేహాలు మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నామమ్మా. గురువు గారు, ఇప్పుడు ఆషాఢ మాసం మనకు రన్ అవుతుంది. ఆషాఢ మాసాన్ని శూన్య మాసం ఎందుకంటారు గురువు గారు? అలాగే ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడే గోరింటాకును పెట్టుకుంటారు, ఎందుకు గురువు గారు? చాలా చక్కని ప్రశ్న స్వప్న అడుగుతుంది. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొక విశేష కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, మనము భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందమ్మా. అయితే ఈ ఆషాఢ మాసం అనేది ముఖ్యంగా చాంద్రమాన ప్రకారంగా ఆషాఢ మాసం సంవత్సరంలో 4వ సంఖ్య, 4వ మాసం. అయితే మరి మాసం పేరు ఏ విధంగా పెట్టడం జరిగింది అంటే, ఆ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి రోజున నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని మనకు మాస పేరు పెట్టడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి, ఇప్పుడు మనకు జూలై 10వ తేదీన ఏదైతే పౌర్ణమి వస్తూ ఉందో, ఆ పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ ఆ రోజున ఉన్నప్పుడు దీనికి ఆషాఢ మాసము అని పేరు. అయితే ఈ ఆషాఢ మాసం మీరు ఇంతకు ముందు అడిగినట్టు శూన్య మాసం అన్నారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎటువంటి శుభ కార్యక్రమాలు జరగవు. ఎందుకు అంటే, మనమంతా కూడా కలియుగంలో ఉదయం లేచిన నుండి సాయంత్రం దాకా ఉరుకుతూనే ఉంటాం, పరుగెడుతూనే ఉంటాం. జీవితం అంతా కూడా ఎక్కడ కూడా విశ్రాంతి లేదు. అందుకే పరమాత్మ ఏం చేశాడు, ఒక మాసాన్ని ప్రత్యేకంగా మనకు కేటాయించాడు. ఇప్పటికైనా వీళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే అదే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం ఎప్పుడైతే శుభకార్యాలు ఉండవో అప్పుడు మనకు ఏం చేయాలి? అందుకే చూడండి, ఆషాఢ మాసం ఎంత విశేషమైనటువంటి మాసం అంటే, ఇప్పుడే గుప్త నవరాత్రులు అయినటువంటి వరాహి నవరాత్రులు, వారాహి మాత యొక్క ఆరాధన. తర్వాత ఇప్పుడే మనకు ఒకవైపున అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. తొలి ఏకాదశి పండుగ ఈ నెలలోనే, గురు పౌర్ణిమ ఈ నెలలోనే, బోనాల పండుగ అమ్మవారి యొక్క ఆరాధన ఇదే, జగన్నాథుని రథయాత్ర కూడా ఇప్పుడే అది కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఏమిటంటే, ఈ మాసానికి శూన్య మాసం అని పేరు రావడానికి శుభకార్యాలకు యోగ్యమైనటువంటిది కాదు అని చెప్పేసి, అందుకే ఇంకోటమ్మా స్వప్న, ఇప్పుడు ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస్య దీక్షతో మన యొక్క పీఠాధిపతులంతా కూడా ఉంటూ ఉంటారు. అంటే కరెక్ట్గా ఈ 4 మాసాలు ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంతకోటి పుణ్య ఫలితాలు ఇస్తుంది మనం ఏ చేసినా కూడా. అందుకే ఒకవైపున అమ్మవారి ఆరాధన నడుస్తూ ఉంటుంది, ఒకవైపు గురువుల యొక్క ఆరాధన నడుస్తూ ఉంటుంది. తర్వాత గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదంబ ఆలయంలో మరి బోనాల పండుగలు కూడా చేస్తూ ఉంటారు. పూరి జగన్నాథ యాత్ర జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి ఆషాఢ శుద్ధ సప్తమిని భాను సప్తమిగా సూర్యుని యొక్క ఆరాధన చేయడానికి వీలుగా ఇట్లా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం అనేది చాలా విశేషమైనటువంటి, ముఖ్యంగా భగవంతుని ఆరాధన చేయడానికి, మనలో భక్తి భావనను పెంచుకోవడానికి ఇది చాలా విశేషమైనటువంటి మాసం అమ్మా. ఈ ఆషాఢ మాసాన్ని ఆడవాళ్ళకి అంకితం చేయొచ్చు కదా గురుగారు? బోనాలు కానీ గోరింటాకు కానీ. తప్పకుండానమ్మా. ఇంకొకటి, ఆషాఢ మాసం వచ్చిందంటే భర్తలకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం వీళ్ళకు బోనాలకు పట్టు వస్త్రాలు కొనివ్వాలి, ప్రతి పండుగకు కొనివ్వాలి. కాబట్టి ఆషాఢ మాసం ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళంతా అమ్మవారి స్వరూపంగానే ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఇంకోటమ్మ, మనకు ఈ తొలి ఏకాదశి పండుగ కూడా ఇప్పుడే వస్తూ ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు. అంటే చాతుర్మాస్య దీక్ష అనేది ప్రారంభమైతే ముక్కోటి ఏకాదశి రోజుకు స్వామి మేలుకుంటాడు. ఎప్పుడైతే విష్ణు భగవానుడు దీక్షలో ఉంటాడో, చాతుర్మాస్య దీక్షలో, అతని యొక్క అనుగ్రహం ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది శూన్యమాసంగా
చెప్పబడుతూ ఉంది. తర్వాత ఆషాఢ మాసం ఇంకొకటి ఏమిటంటే ఋతువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఏమైపోతుంది, వర్షాలు పడడం, తర్వాత క్రిమికీటకాలు రావడం, అనారోగ్యంకు సంబంధించినటువంటి మాసంగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని చెప్పేసి అమ్మవారి యొక్క ఆరాధన కూడా మనం చేస్తూ ఉంటాం. సకల రోగాలు రాకుండా ఉండేందుకు. రాకుండా. ఓకే. ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? మంచి ప్రశ్నమ్మా. అయితే మనకు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అంటే ఏ మాసంలోనూ అంత ఇంట్రెస్ట్ చూపారు ఆడవాళ్ళు. ఒక ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు పెట్టుకోవాల్సిందే అంటారు కదా. అయితే ఈ మాసంలో ఏమిటంటే వర్షపు యొక్క నీళ్ళన్నీ కూడా భూమిలోకి వెళ్తాయి. భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణం వేడంతా కూడా పైకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉష్ణం అంటే ఆడవాళ్ళు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఏదైతే గోరింటాకు అంటారో ఈ గోరింటాకును పెట్టుకోవడానికి ముఖ్య కారణం వాతావరణం ఒక్కసారిగా వేడైతూ ఉంటుంది, ఒక్కసారిగా చల్లబడుతూ ఉంటుంది. ఈ మార్పుల వలన కఫ సంబంధమైనటువంటి వ్యాధులు, తర్వాత ఎలర్జీకి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటూ ఉంటాయి. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి ఈ యొక్క గోరింటాకును అరచేతులకు పెట్టుకోవడం అనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి, అందుకేనమ్మా మన స్వప్న పూర్వీకులు పెట్టినటువంటి ప్రతి ఆచారం వెనుక సైన్సు ఉంది, సంప్రదాయం ఉందమ్మా. కాబట్టి మరి ఆ గోరింటాకును పెట్టుకుంటే ఏమిటి, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి దానిలో గోరింటాకులు. అందుకనే ఆషాఢ మాసములో ఆ గోరింటాకును పెట్టుకుంటే స్త్రీలకు సౌభాగ్యం, అనారోగ్య సూచన రాకుండా ఉంటూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గమ్మత్తుగా స్వప్న, నూతనంగా వివాహం అయినటువంటి జంటను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ అదే గురుగారు. చెప్పమ్మా, చెప్పు, అడగండి. ఇప్పుడు నూతనంగా వివాహమైన జంటని అంటే దూరంగా ఉండమంటారు, అదే పుట్టింటికి వెళ్ళమంటారు, అత్త మొహం చూడొద్దంటారు. సో ఎందుకు గురుగారు? ఒకటేనమ్మా, ఆషాఢ మాసం అనారోగ్య మాసంగా చెప్పుకున్నప్పుడు కొత్త నీరు తాగడం వల్ల శరీరంలోకి కొంత వైరస్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. తలనొప్పి, విరేచనాలు ఇటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ సమయంలో భార్యాభర్తలు కలిసి ఉంటే స్త్రీలకు గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గర్భం కూడా మరి అనారోగ్యంకు సంబంధించినటువంటి వాతావరణంలో గర్భం దాల్చడం అనేది అశుభ సమయంలో గర్భధారణ మంచిది కాదు. ఇంకోటి ఏమిటంటే చూడమ్మా, మన వాళ్ళకి ఎంత దూరదృష్టి అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో ఒకవేళ దంపతులు కలిసి ఉంటే గర్భం వస్తే వాళ్ళ యొక్క ప్రసూతి వేసవి కాలంకి వస్తుంది. ఆ వేసవిలో లోపల ఉన్నటువంటి శిశువు, తల్లి ఇద్దరు కూడా తట్టుకోలేరు. అందుకని చెప్పేసి మన పూర్వీకులు ఆషాఢ మాసములో ఒక మాసం భార్యాభర్తలు దూరంగా ఉండాలి. మరి అత్తముఖం చూడొద్దనేది ఏమిటంటే ఒకవేళ భర్త పైన ఉన్నటువంటి ప్రేమతో భార్య అత్తవారింటికి వస్తే అట్లా జరగకూడదని చెప్పేసి అత్తముఖం చూస్తే ఈమెకి ఏదో అవుతుందని చెప్పేసి ఒక భయం పెట్టడం అనేది జరుగుతుంది. అయితే దాంట్లో కూడా ఇప్పుడు పూర్వకాలంలో ఒక మాసాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు 15 రోజులకు వెళ్ళవచ్చా అని చెప్పేసి అటువంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. కాబట్టి అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. కాబట్టి సైన్స్ ప్రకారంగా ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తల యొక్క కలయిక అనేది మంచిది కాదు. పుట్టే సంతానము ఆరోగ్యంగా ఉండరు, వాతావరణం సరిగ్గా ఉండరు. కాబట్టి భార్యాభర్తలు దూరంగా ఉండాలనే ఒక ఆచారం, ఇది కూడా సైన్స్తో సంబంధం ఉన్నది. కాబట్టి మన పూర్వీకులు పెట్టినటువంటిది ప్రతిది కూడా మనకు ఆచారము, సంప్రదాయము, తర్వాత మనకు ఆరోగ్య విషయాలలో కూడా. ఇంకోటమ్మ, ఈ మాసంలో సాధ్యమైనంత వరకు ఉడకనటువంటి పదార్థాలు కూడా తినవద్దు. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు, సూర్యకిరణాలు సరిగ్గా రావు. ఎప్పుడైతే సూర్యకిరణాలు సరిగ్గా రావో అప్పుడు ఆహారం అరగదు. అందుకే ఈ మాసంకు కొన్ని పెట్టారు. మనిషి శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. మన దాంట్లో మన శరీరంలో 7 వాయువులు ఉంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు గురుగారు. అదే అమ్మ, అయితే 7 ధాతువులు ఉంటాయి. ఆ 7 వాయువులు సరిగ్గా ఉంటేనే మనకు సరిగ్గా ఉంటుంది. అందుకే దంపతులు కలిసి ఉండడానికి కూడా 7 వాయువులు సహకారం కావాలి. ఆ ధాతువులన్నిటి పనిచేయాలి. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ మాసం అంతా కూడా అమ్మవారికి శాకంబరి అవతారం,
అంటే అమ్మవారు కూడా శాకంబరిగా కూరగాయలతో అలంకరించబడుతూ ఉంది. మనం కూడా కూరగాయల భోజనాలే చెయ్యాలని చెప్పేసి ఒక రకంగా మరి ఈ యొక్క ఇప్పుడే దక్షిణాయన ప్రారంభం కూడా కాబోతూ ఉంటుంది. మరి కూరగాయలు తినడం అనేది జీర్ణక్రియకు మంచిదని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి మరి దేవుడి యొక్క ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలి అని ఈ నెలంతా కూడా ఆరాధన చేయాలి. తర్వాత మరి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బోనాల పండుగను కూడా చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా పూరి జగన్నాథ యాత్ర యొక్క దర్శనం చాలా శ్రేష్టమమ్మ. ఈ యొక్క ఆషాఢ మాసంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం కూడా ఈ ఆషాఢ మాసంలో చాలా శ్రేయస్కరం. ఇవన్నీ కూడా కలిపితే ఆషాఢ మాసం శూన్యమాసంగా చెప్పబడదు. కానీ శూన్యమాసం దేనికి? మన పండుగలకు శూన్యమాసం, అంటే మన పెళ్లిళ్లకు కార్యక్రమాలకు శూన్యమాసం తప్ప భగవంతుని యొక్క ఆరాధనకు శూన్యమాసం కాదా. ఇంకా చెప్పాలంటే ఆషాఢ మాసంలోనే ఎక్కువ పండుగలుగా జరుపుకుంటాం. పండుగలు అన్ని వస్తుంటాయి, చాలా ఉన్నాయి పండుగలు ఆషాఢ మాసంలో. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మ. ఓ స్వస్తి.